ఉట్టంగానే 21 రోజులకు తొట్టెలేస్తారు. అటు ఇంకా 6 నెలలకు అన్నప్రాసన చేస్తారు. ఈ ప్రోగ్రామ్ అయిపోగానే పుట్టెంట్రికలు తీస్తారు. లేకుంటే పరిస్థితులను బట్టి 3 ఏళ్లకు వాయిదా వేసుకుంటారు. వెంటనే ఏడాదికి ఫస్ట్ బర్త్డేను బ్రహ్మాండంగా చేస్తారు. మస్త్ అంటే మస్తు ఖుషిగా ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్. అయితే ఇక్కడ మాత్రం మీరు ఇదివరకు విననటువంటి చూడనటువంటి బర్త్డే చూడబోతున్నారు. హ్యాపీ బర్త్డే మేకపోతు, హ్యాపీ బర్త్డే మేకపోతు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేకపోతు, మా నల్ల మేకపోతు, మా ఇంట్లో పుట్టిన మేకపోతు. ఎస్, మేకపోతు బర్త్డేను ధూమ్ధామ్గా చేసిండ్రు ఇగో ఈ ఇంటోళ్ళు. అట్లనేదో చిన్న సన్న గాదుల్లో జోరుగా కేక్ తెచ్చిండ్రు, కోయించిండ్రు. తిను అని అందరూ మేకపోతు నోట్లే కేక్ పెట్టి సంబరపడ్డారు. అగ చూడండి మూగ జీవం మీద సాదుకున్న వీళ్ళ పాయిరం ఎట్లున్నదో, ఎంత చూడసక్కదనంగా చూసుకొని ప్రేమను చూపెడుతున్నారో. అట్లని ఇంటోళ్ళ వరకే కాదు, మళ్ళా ఊరోళ్ళను కూడా చాలా మందినే పిలిచి సెలబ్రేట్ చేసిండ్రట. చెప్పవే అన్న, ఎప్పటి నుంచి వస్తున్నావు నువ్వు? సొంత బిడ్డలాగా పెంచుకుంటున్నారు. ప్రతి సంవత్సరము ఇట్లా నలుగురు పిలిచి వాళ్ళు ఘనంగా దాని బర్త్డే జరుపుకుంటున్నారు. అది జీవితాంతం ఉన్నంత కాలం వాళ్ళ ఇంట్లో పిల్ల మాదిరి చూసుకుంటారు. రానుల్లా ఇదట ముచ్చట. చిన్నప్పటి నుంచి సంటి బిడ్డ లెక్కన చూసుకుంటున్నారట. ఇట్లా ఫ్లెక్సీలు కొట్టించి ఊరంతా ప్రసారం చేసుకొని మేకపోతు మీద ఉన్న ప్రేమను సాటుకుంటున్నారట. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఇల్లది. కానీ చూడండి ఇల్లది ఎంత గొప్ప మనసు. అరే సొంత అన్నదమ్ములే కొట్టుకొని తిట్టుకొని మాట్లాడుకొని ఈ రోజుల్లో ఇట్లా మూగ జీవాల మీద ప్రేమ చూపెట్టుడు, మళ్ళా బర్త్డే చేసుడు అంటే మామూలు ముచ్చట కాదు పోండి ఇదైతే. మరి మేకపోతూ నువ్వు కలకాలం నిండు ఆరోగ్యంతోని మంచిగా అనుకుంటూ ఉండాలని గరం వార్తల తరపున కోరుకుంటున్నాం.